అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు మనం 2024 సంవత్సరానికి వీడ్కోలు 2025కు స్వాగతం చెప్పే సంధిలో ఉన్నాము. సంధి కాలంలో ఈరోజు హైదరాబాద్లో కూడా కార్యక్రమం జరుగుతోంది. సో అలాంటి ఈ అయితే ఈ న్యూ ఇయర్స్ డే, ఇది యాక్చువల్గా న్యూ ఇయర్స్ డే రకరకాలుగా ఉన్నాయి. మనకు ఉగాది ఉంది. అలా ఉన్న మనకు న్యూ ఇయర్స్ డే అనేది ఈ క్రీస్తు శకం సంబంధించినటువంటి కాల నిర్ణయంలో 1 జనవరి రోజు న్యూ ఇయర్ చేసుకోవటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే బాబా ఈ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అంత ఇదిగా ఎప్పుడు అంత దాన్ని సీరియస్గా తీసుకోలేదు బాబా. కానీ 1 జనవరి 1950 బాబా మొరాదాబాద్లో ఉన్నారు. వ్యాక్యూమ్ పీరియడ్ అన్నారు న్యూ లైఫ్లో. అప్పుడు మాత్రం 1 జనవరి ఆయన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పలేదు, హ్యాపీ న్యూ లైఫ్ అని చెప్పారు బాబా. అంటే హ్యాపీ న్యూ ఇయర్ కంటే న్యూ లైఫ్కి బాబా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అట్లా చేసి ఆ రోజు కేక్ కూడా పంచారు ఆయన. 1950 ఆ రోజు నుంచి నవజీవనం 100% చాలా కఠోరంగా ఈ రోజు నుంచి మనం జరపాలి అని నిర్ణయం తీసుకున్నారు కూడా. అయితే ఈ న్యూ ఇయర్స్ డేకు ముందు క్రిస్మస్ వస్తుంది. మనకేమో ముందు అమర్తిథి వస్తుంది 31 జనవరి, తర్వాత ఫిబ్రవరిలో బాబా జన్మదినం వస్తుంది. అట్లాగే ఇక్కడ క్రిస్మస్ ముందు వస్తుంది, తర్వాత న్యూ ఇయర్స్ డే వారం రోజులు న్యూ ఇయర్స్ డే వస్తుంది. అలా క్రిస్మస్ సందర్భంగా 1941లో క్రిస్మస్ రోజు బాబా అది విస్తృతంగా మస్తు వర్క్ను ప్రారంభించిన సమయం. కొండ మీద, మెహరాబాద్ కొండ మీద కూడా మస్తు ఆశ్రమాన్ని బాబా పెట్టారు. అక్కడ మస్తుల సంపర్కం కోసం కొండ మీద బాబా ఉంటూ ఉన్నారు. 24 డిసెంబర్ క్రిస్మస్కు ఒక రోజు ముందు బాబా మస్తు ఒక ట్రిప్ అంతా వెళ్ళి వచ్చి బాబా మెహరాబాద్లో ఉన్నారు. ఉంటే ఆ రోజు అంటే క్రిస్మస్కు ముందు రోజు బాబా కొండ మీద ఉంటే సరోష్, విష్ణు ఇద్దరు కొండ మీదికి వెళ్ళి బాబాకి ఎదురుగా వెళ్ళి సరోష్ ఈరాని ఏదో చెప్పబోయాడు బాబాకి. బాబా అని చెప్తుంటే బాబా అన్నాడు, ఓహో అయిపోయిందా అన్నాడు. హ్యాజ్ ఇట్ హ్యాపెండ్, అది జరిగిపోయిందా అన్నాడు. సరోష్ ఆశ్చర్యపోయారు. ఇంకా సరోష్ ఏమి చెప్పనే లేదు. ఆ చెప్పకపోవటం ఇంకా ముందే బాబా అది జరిగిపోయిందా అని అడిగాడు. అడిగితే ఆశ్చర్యపడి సరోష్ మరి చెప్పాలి కదా. జరిగిన విషయం ఏంటంటే 24 డిసెంబర్ రోజు ఉపాసిని మహారాజ్ శరీరం చాలించారు. మరి ఉపాసిని మహారాజు ఈ అవతార కాలంలో మెహర్ బాబాను ఈ యుగానికి అవతారుడుగా తీసుకొని వచ్చే ఆ పనిలో ప్రముఖ పాత్ర వహించింది ఉపాసిని మహారాజ్. మరి బాబా హజరత్ బాబాజాన్ ముద్దు పెట్టుకోవటము, తర్వాత షిర్డీ సాయిబాబా పర్వర్దిగార్ అని ఉపాసిని మహారాజ్ దగ్గరికి పంపించటం, ఉపాసిని మహారాజు రాయితో కొట్టి ఆయనకి ప్రాపంచిక స్పృహ మళ్ళీ తిరిగి వచ్చే కార్యక్రమం ప్రారంభం అవటం. అలా బాబా అక్కడ 7 సంవత్సరాల కాలం సాకోరికి వెళ్తూ వస్తూ ఉండటం, ఉపాసిని మహారాజ్తో ఉండటం. అలా అయిన తర్వాత 22లో బాబా ఇక అక్కడి నుంచి ఫైనల్గా సాకోరి నుంచి వచ్చే ముందు ఉపాసిని మహారాజు ఆయన తన వారికి, బాబా వారికి, అందరికీ మేర్వాన్ పర్ఫెక్ట్ అయిపోయాడు. ఆయన అవతారుడు, ఆదిశక్తి. నా తాళం చెవి ఆయనకి ఇచ్చేశాను, నాకున్నదంతా ఆయనకి ఇచ్చేశాను, ఇంకా మీరందరూ ఆయన దగ్గరికే వెళ్ళి ఆయన్నే పట్టుకోండి అన్నారు. ఆ పట్టుకోండి అని చెప్పేదానికి కూడా చాలా ఇదిగా ఎంత ఖచ్చితంగా చెప్పారంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. పోస్టల్ లెటర్స్ వస్తూ ఉంటాయి మనకి, ఆ పోస్టల్ స్టాంప్ అంటిస్తారు కవర్ మీద.
ఆ స్టాంప్ అంటించి దాని మీద ముద్రలు కొడుతూ ఉంటారు. అది ఎంత తిరిగినా దాని మీద ఎన్ని ముద్రలు కొట్టినా కూడా అది ఆ స్టాంపు ఆ కవర్కు అంటుకొనే ఉంటుంది. అది చేరవలసిన గమ్యం చేరిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. దాన్ని తీయాలి అంటే కష్టపడి లాగాల్సి వస్తుంది దాన్ని. అది ఎలా ఉంటుందో ఆ కవర్కు అంటి పెట్టుకొని ఆ స్టాంప్ ఎలా ఉంటుందో మీరందరూ బాబాను అంటి పెట్టుకొని అలాగే బాబాను మనం రోజు ప్రార్థన చదివే చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండుటకై మాకు సహాయభూతుడవు కమ్ము అని రోజు మనం ఈ ప్రార్థనే చేస్తూ ఉంటాం. అది 22లో ఉపాసిని మహారాజ్ చెప్పి అందరికీ చేసి పంపించారు. ఇక ఆ 22లో బాబా వెళ్ళి వచ్చిన తర్వాత 19 సంవత్సరాల తరువాత బాబా ఉపాసిని మహారాజ్ ఇద్దరు చివరి కలయిక దహగాం అనే చోట కలిశారు. మనందరికీ తెలుసు 1941 17th అక్టోబర్. ఆ రోజు ఎంతో కాలంగా ఆయన గుల్మాయి ద్వారా చెబుతూ ఉన్నారు. ఉపాసిని మహారాజ్ నేను మేర్వాన్ కలవాలి. ఆయన్ని మేర్వాన్ అనే పిలిచేవాడు ఉపాసిని బాబాను. ఎందుకంటే మేర్వాన్ గా ఉన్నప్పుడే ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది కనుక అప్పటి నుంచి. అయితే బాబా దానికి సరే అని ఆఖరికి అక్టోబర్లో బాబా 1941లో అది ఇవ్వటం. ఆ 1941 17th అక్టోబర్ కలవటం. ఎవరు వద్దు మన ఇద్దరమే కలవాలి అన్నారు. బాబాతో వెళ్ళిన వాళ్ళను కూడా ఆ దహగాం కాంపౌండ్ బయటే ఉండమన్నారు, లోపలికి కూడా రావద్దన్నారు. లోపల ఒక చిన్న కుటీరం, ఒక తోట, చెట్లు అన్ని ఉండేవి. సాకోరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. ఇక్కడి నుంచి బాబా మెహరాబాద్ నుంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరోష్ను గుల్మాయిని పంపించి ఉపాసిని మహారాజుని సాకోరి నుంచి తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత ఉపాసిని మహారాజు ఒక్కరే రావాలి అని కండిషన్ పెట్టారు బాబా. అలాగే ఆయన ఒక్కరే వచ్చారు. యశ్వంతరావు వచ్చి దూరంగా ఉన్నాడు, కానీ ఆయనతో కారులో మాత్రం కేవలం సాకోరి నుంచి ఉపాసిని మహారాజును తీసుకొచ్చారు. ఆయన వచ్చారు. ఇద్దరు అక్కడ కలిశారు. ఆ కుటీరంలో ఆయన వచ్చేదాకా బాబా ఒంటరిగా కూర్చున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో మరి. ఇద్దరు సద్గురువులు, ఇద్దరు అనంత మహా శక్తి జ్ఞానానందాలతో ఏకమైనటువంటి అనంత సాగరాలు రెండు. ఆ అనంత సాగరాలు రెండు కలిసి మరి విశ్వ కార్యం గురించి ఏమి చర్చించారో తెలియదు, కానీ ఆ విషయాన్ని బాబా ప్రస్తావించి చెప్పిన దాని ప్రకారంగా మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ఉపాసిని మహారాజు బాబాను ఆలింగనం చేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆయన ఏడుస్తూ, మేర్వాన్ త్వరగా ఈ మౌన విరమణ చెయ్యి, త్వరగా నువ్వు మౌన విరమణ చెయ్యి అన్నారు. చివరికి ఆయన నేను నీ సద్గురువును, నేను చెప్తున్నాను, నువ్వు మౌన విరమణ త్వరగా చెయ్యి అని కూడా అన్నారట. అయితే బాబా అంటారు ఆయన అలా అడగటంలో, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు, నేను సర్వజ్ఞుని, నేను మౌన విరమణ చెయ్యను అనే విషయం ఆయనకు తెలిసి కూడా అంత గట్టిగా అడిగారు. ఎందుకంటే ఈ మౌనము ఎంతగా పోస్ట్పోన్ అవుతూ ఉంటే, ఎంతగా దాన్ని వాయిదా వేస్తూ ఉంటే, ఈ విశ్వభారము దానికోసం నేను పడే బాధలు అలా విపరీతంగా పెరిగిపోతూ ఉండటం ఉపాసని మహారాజుకు తెలిసినట్లుగా ఇంకెవ్వరికీ తెలియదు. నాకు దగ్గరగా ఉండే మండలి వాళ్ళకు కూడా తెలియదు. అందుకని ఆయన అలా ఆ దుఃఖంతో అడగటం జరిగింది. వాళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అందరూ బయటికి రాగానే యశ్వంతరావు వచ్చేసి బాబా పాదాలకు దండం పెట్టబోతే ఉపాసని మహారాజ్ ఆయన ఆపినో, మెహర్ బాబా పర్మిషన్ లేదు కాళ్ళు టచ్ చేయటానికి, పాదాలను అంటటానికి, దూరం నుంచే దండం పెట్టు అన్నాడట. అప్పుడు బాబా నవ్వుకున్నాడట. ఆయన సద్గురువే ఆయన ఆదేశాన్ని తన వాళ్ళకు గుర్తు చేశారు అనే విషయం. అలా చివరి కలయిక 1941 17th అక్టోబర్లో జరగటం. 17th అక్టోబర్ నుంచి ఇక నవంబర్ డిసెంబర్ 2 మాసాల్లో ఆయనకు తెలుసు, వారిద్దరికీ తెలుసు, బాబాకు తెలుసు, ఆయనకి తెలుసు ఆయన శరీరం చాలించబోతున్నారు అనే విషయం. అందుకని ఆ కలయిక అలా జరిగినప్పుడు చివరిగా బాబా ఉపాసిని మహారాజు వేడుకున్నారట, మేర్వాన్
నా సాకోరి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచు అని. అందుకని ఆ తర్వాత మళ్ళీ చాలా సార్లు బాబా వెళ్ళారు. 54 2 సార్లు వెళ్ళారు. 57లో కూడా వెళ్ళినట్టుగా ఇది ఉన్నాయి. సరే, అలా ఆ ఇద్దరి కలయిక 2 మాసాలు ముందు ఆయన శరీరం చాలించే ముందు జరిగిన ఘటన. అలా జరిగిన దీనికి 24 డిసెంబర్ 1941 ఉపాసిని మహారాజ్ శరీరాన్ని వదిలేయగానే సాకోరి నుంచి టెలిగ్రామ్ వచ్చింది అమ్మమ్మ గారికి. ఆ టెలిగ్రామ్ తీసుకొని సరోష్ వచ్చి కింద మండలి వాళ్ళకు చెప్పి విష్ణువుని తీసుకొని ఇద్దరు కలిసి కొండ మీదకి వెళ్ళి బాబాకు చెప్పబోతుండగానే బాబా అయిపోయిందా అన్నాడు. అనగానే సరోష్ ఆశ్చర్యపడ్డాట. ఏంటిది, ఇంకా నేను చెప్పనే లేదు, బాబా అప్పుడే అయిపోయిందా అని చెప్తున్నాడు అంటే, అప్పుడు సరోష్ చెప్పాడు, ఉపాసిని మహారాజ్ శరీరాన్ని వదిలేస్తారు బాబా అనగానే బాబా నవ్వుతూ ఏమాత్రం దాని గురించినటువంటి చింత గాని దిగులు గాని ప్రదర్శించకుండా బాబా అన్నాడు, దట్స్ వాట్ ఐ మెంట్. నేను అంతా అయిపోయిందా అని అన్న మాటలో అర్థం అదే అని చెప్తూ బాబా ఆయన అంటే వాళ్ళకు ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్లకు చాలా నిశ్చయంగా తెలుసు. ఈ విషయంలో బాబా ఏం చెప్పారంటే, గుల్మాయి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలోనేమో అన్ని హిందూ ధర్మం ప్రకారంగా కర్మకాండలు అవన్నీ జరిగేవి. కన్యాశ్రమం ఉండేది, కన్యలు ఉండేవారు, యజ్ఞాలు యాగాదులు అవి ఇవి అన్ని జరుగుతూ ఉండేవి. కానీ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రముఖులు చాలా మంది ఎవరు అంటే పార్సీ వాళ్ళు, జొరాస్ట్రియన్ మతస్థులు. అది చూడండి ఎంత ఆశ్చర్యకం. అక్కడేమో అంత హిందూ సాంప్రదాయము, వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది పార్సీ వాళ్ళు. ఎందుకు అంటే ఆయన మెహర్ బాబాకు మరి నా తాళం చెవి మెహర్వానికి ఇచ్చాను అని 22 జనవరిలో ఉపాసిని మహారాజ్ డిక్లేర్ చేసిన దాని అర్థం ఏమిటి అంటే, ఈ విశ్వ కార్యభారాన్ని బాబాకు అప్పగించారు. 1918లో షిరిడి సాయిబాబా ఆయన 5 సద్గురువులకు మేటి, కుతుబ్ ఏ ఇర్షాద్ అంటారు. అంటే 5 సద్గురువుల్లో ఒక మేటి, ఒక లీడర్ ఉంటారన్నమాట ఎప్పుడు. ఆయన ఈ విశ్వ కార్యభారాన్ని తీసుకొని మిగిలిన సద్గురువులతో కలిసి ఈ పరిపాలన సాగిస్తూ ఉంటారు అవతారుడు లేని టైంలో. అవతారుడు వచ్చిన టైంలో ఎవరైతే ఈ 5 లీడర్ గా ఉంటారో ఆయన అవతారుడికి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. అలా షిరిడి సాయిబాబా లేరు కాబట్టి 22లో ఆ షిరిడి సాయిబాబానే ఉపాసిని మహారాజ్కి ఆయన సద్గురువు చేసి ఆయనకు సాక్షాత్కారం ఇచ్చిన వాడు కనుక ఆయన ఛార్జ్ ఉపాసినికి ఇవ్వటం, ఉపాసిని మెహర్ బాబాకు ఇవ్వటం అలా 22లో జరిగిపోయింది. అలా జరిగిపోయినటువంటి దానికోసము బాబా యొక్క మొదటి మండలి వాళ్ళు శిష్యులను గుల్మాయి చూడండి, బాబా అన్నాడు షీ ఈజ్ మై స్పిరిచువల్ మదర్ అన్నారు. షిరీన్మాయి నా తల్లి అయినా నాకు ఆధ్యాత్మిక జనని గుల్మాయి అన్నారు, ఆదికైరాని తల్లి. ఆమె ఉపాసిని మహారాజు దగ్గర నుంచి అక్కడే బాబాను చూసి బాబా వైపు ఆకర్షితురాలైంది. తర్వాత ఉపాసిని మహారాజా చెప్పి నా తాళం చెవి మెహర్వానికి ఇచ్చేశాను, నా దగ్గర ఉన్నదంతా ఆయనకే ఇచ్చేసాను, ఆయన్నే మీరు అనుసరించండి అని చెప్పటం అనేది, దానికోసం ఆయన దగ్గరికి వచ్చే ఈ జోరాస్ట్రియన్ మతస్థులు పార్సీ వాళ్ళందరినీ కూడా బాబాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే ఆయన తొలి శిష్యులను కూడా తయారు చేసే ఆ కర్తవ్యాన్ని ఆయన నిర్వహించారు. కాబట్టి ఆయన హిందూ సాంప్రదాయం అక్కడ ఫాలో అయిన సాకోరిలో అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది ఈ పార్సీ వాళ్ళు జోరాస్ట్రియన్ మతస్థులు ఉండటం జరిగింది. అయితే ఆ టైంలో గుల్మాయికి బాబా చెప్పారట, నువ్వు సాకోరిలో ఉండు. బాబా ప్రత్యేకంగా చెప్పారట, డిసెంబర్ 19 నుంచి 24 వరకు మాత్రం నువ్వు సాకోరిలోనే ఉపాసిని మహారాజుకు దగ్గరగా ఉండు అని చెప్పారట. ఆమె అలాగే పాపం 19 డిసెంబర్ వెళ్ళిపోయింది, సాకోరిలో ఉంది. 22 దాకా ఉంది. 22న మహారాజు అన్నారట, నేను సతానాకు వెళ్తున్నాను, నేను నెలాఖరు వరకు అక్కడే ఉంటాను, కాబట్టి నువ్వు అమ్మన్ నగర్ వెళ్ళిపో అన్నాడట. అంటే ఆమె మరి ఉపాసిని గారే చెప్పారు కదా అని ఆమె వెనక్కి వెళ్ళిపోయింది అమ్మన్ నగర్కి. వెళ్ళిపోయిన తర్వాత 23 నాడు సతానాలో ఆయన కొంచెం ఛాతీలో నొప్పి అది వచ్చి
ఉపాసిని మహారాజు ఏం చేస్తారు, వెంటనే మరునాడే మళ్ళీ సాకోరికి తిరిగి వచ్చారు 23న. 24న శరీరం వదిలేశారు. ఇది ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో గుల్మాయి పాపం చాలా బాధపడి ఆమె ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో బాబా చెప్పినా కూడా నేను దాన్ని విస్మరించి ఉపాసిని మహారాజు వెళ్ళమనగానే వెళ్ళాను. నేను ఇంకో 3 రోజులు, బాబా 24 దాకా అక్కడ ఉండమన్నాడు కదా, 19 నుంచి 24 దాకా, అది మర్చిపోయా. నేను అక్కడే ఉండి ఉంటే ఉపాసిని మహారాజ్ చివరి ఘడియల్లో నేను కూడా ఆయన దగ్గర ఉండే భాగ్యం కలిగేది అని చెప్తే అప్పుడు బాబా అన్నారట, డోంట్ వరీ, బాధపడకు, ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ దట్ వే, అది అలాగే జరగవలసి ఉంది గనక నిన్ను ఉపాసిని మహారాజు పంపించేయటం, నువ్వు వచ్చేయటం, చివరి క్షణంలో నువ్వు ఆయన దగ్గర లేకుండా ఉండటం అనేది అలా జరిగిపోయింది. కాబట్టి దాని గురించి ఏమి నువ్వు చింతించవలసిన పని లేదు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే బాబా ముందుగానే ఉపాసిని మహారాజ్ 24వ తేదీన శరీరం చాలించబోతున్నారు అనే విషయం బాబా అది గుర్తించారు అని, అది తెలిసి గుల్మాయికి చెప్పారు అనే విషయం. అంటే ఆయనకు బాబా ఒక సందర్భంలో బాబా మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అమీర్పూర్ ట్రిప్లో ఒక అడ్వకేట్ గారిని బాబా అడిగి అందరిని సంప్రదించమంటే అందరిని అడిగి ఆఖరికి బాబాని అడిగాడు ఆయన, బాబా మీరేమనుకుంటున్నారు అని. నేనేం అనుకోను, నేనేం ఆలోచించను, ఐ నో వాట్ ఈజ్ టు హ్యాపెన్ అన్నారు. అలా ఆయనకు తెలుసు గనక గుల్మాయికి చెప్పి ఆమె కొంచెం దాని గురించి బాధపడుతుంటే, ఏం బాధపడకు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అని చెప్తూ, అప్పుడు బాబా ఏమో విస్తృతమైన మస్తు వర్క్ చేస్తున్నారు. అక్కడ 2వ ప్రపంచ యుద్ధం జరుగుతోంది, 2 సంవత్సరాలు అయింది ప్రారంభం అయిపోయి, చాలా ఉంటే అప్పుడు బాబా హిట్లర్ గురించి, చర్చిల్ గురించి, మొసోలిని గురించి కూడా ఆ సందర్భంగా వాళ్ళ గురించి చెప్పటం జరిగింది. హిట్లర్ గురించి చెప్తూ బాబా అన్నాడు, హీ ప్లేడ్ 2 రోల్స్ ఆఫ్ హీరో అండ్ విలన్ అన్నాడు. ఆ 2 పాత్రలు ఆయన పోషించాడు. అలాంటి సామాన్యమైన వ్యక్తి అలా ప్రపంచ వ్యాప్తంగా ఇంత ప్రాధాన్యత పొంది పెద్ద పెద్ద దేశాలను వణికించి చేసినటువంటిది, అది హీరోగా, అలాగే కొన్ని లక్షల మందిని చంపినటువంటి విలన్ గా 2 పాత్రలు ఆయన పోషించాడు అని హిట్లర్ గురించి కూడా బాబా చెప్తూ ఆ పరిస్థితులను బాబా ఇలా చెప్పారు మండలి వారికి. ఆయన అన్నారు, వరల్డ్ కేయాస్ విల్ బి సో కంప్లీట్ దట్ ఆల్ విల్ బి టాప్ సీటర్వి. ఈ ప్రపంచ యుద్ధం బాబా డిస్కోర్సెస్ లో అంటారు, వార్ ఈజ్ ఏ నెసెసరీ ఈవిల్. అది భయం, యుద్ధం అంటే నిజానికి భయం. ప్రపంచంలో ఇప్పుడు ఎంతో ప్రీతికరంగా మనుషులందరూ కూడబెట్టుకున్న డబ్బు, ధనము, ఆస్తులు, ఇళ్ళు, భవనాలు, నానా హంగామా మనం చేసుకున్నది, ఇవన్నీ కూడా ఒక్క క్షణంలో మొత్తం మటుమాయం అయిపోతాయి. అమెరికా వాళ్ళకి అంతకుముందు తెలియలేదు కానీ 2 వరల్డ్ టవర్స్ ఒక్క క్షణంలో టపా 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 పేక మెడల్లాగా కూలిపోయిన తర్వాత వాళ్ళకు తెలిసి వచ్చింది, ఓహో ఇవి ఇంతేనా అని. 1932లో వాటిని చూసి బాబా అన్నారు, ఇవన్నీ ఇంత ఇదిగా ఉన్నాయి చూసారా, ఇదేం లేదు, బెలూన్ లాగా ఒక చిన్న పిన్నును పెట్టి ఇలా పొడిస్తే బెలూన్ ఎట్లా టాప్ మని పగిలిపోతుందో ఇవన్నీ అలాగే పడిపోతాయి అన్నాడు. అలాగే పడిపోయాయి అవి. సో ఈ 1941 ఈ సందర్భంగా డిసెంబర్ మాసంలో ఈ వీళ్ళ యుద్ధం గురించి, దీని గురించి, ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని షిరిడి సాయిబాబా నడిపించారు అనే విషయం బాబా చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన లెండికి వెళ్ళి అక్కడి నుంచి తన ఏజెంట్స్ ద్వారా అన్ని మెసేజెస్ రిసీవ్ చేయటం, పంపించటం, అలా ఆయన 14 నుంచి 18 మొదటి ప్రపంచ యుద్ధం అంతా ఆయన నడిపించి అది అయిపోగానే శరీరం చాలించారు 18లో షిరిడి సాయిబాబా. 2వ ప్రపంచ యుద్ధం బాబా బైరామంగళాలో అక్కడ లింక్స్ బంగ్లా అని మస్త్ ఆశ్రమం పెట్టారు. అక్కడ బాబా ఉంటూ అక్కడి నుంచి ఈ 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమై నడుస్తూ ఉంది. ఆ యుద్ధం ఎలా నడుస్తుందో అలాగే బాబా మస్తులతో చేసే కార్యక్రమం కూడా అంత విస్తృతంగా, ఎట్లా నెలల తరబడి బాబా ఉపవాసాలు, కఠినమైన ప్రయాణాలు, కాలినడకన, ఎద్దుల బండ్లలో, ఒంటెల్లో, కార్లో, బస్సులో, ట్రైన్లో, 3rd క్లాస్ పెట్టెల్లో
ఎంత విస్తృతమైన ప్రయాణాలు చేశారు, ఎంతటి కష్టాన్ని కోర్చారు అంటే మస్తును కలవటానికి బాబా ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకునేవారు. అప్పుడు ఈ సందర్భంగా బాబా ఈ రెండవ ప్రపంచ యుద్ధ సందర్భం వచ్చి ఇలా చెప్పారు బాబా, వరల్డ్ కేయాస్ విల్ బి సో కంప్లీట్ దట్ ఆల్ విల్ బి టాప్సీ టర్వీ. ప్రపంచ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి, అల్లకల్లోల పరిస్థితి, ఏమీ తోచని పరిస్థితి ఏదైతే ఉందో అది చాలా మ్యాక్సిమం లెవెల్కు అయిపోయి అప్పుడు టాప్సీ టర్వీ. ఒక రాయిని ఆకాశంలోకి విసిరేశారనుకోండి, ఎక్కడ దాకా వెళ్తుంది? మీరు విసిరినటువంటి ఫోర్స్ ఎంత ఉందో అంత దూరం పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఎక్కడి వరకు అయితే ఆ శక్తి జీరో అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి పడిపోతుంది. అలాగే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితులు, ప్రాపంచిక వ్యామోహాలు, భగవంతునికి వ్యతిరేకమైనటువంటి మనుషుల యొక్క విచారధార, ఇవన్నీ కూడా టాప్ సీటర్వి. అవి రివర్స్ బ్యాక్ అయిపోతాయట. ఎలాగైతే రాయి పై దాకా వెళ్ళి చివరి దానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కింద పడుతుంది, అలాగే ఈ ప్రపంచం అంతా కూడా టాప్ సీటర్వి తలకిందులు అయిపోతుంది. అంటే ఏమిటి? ప్రాపంచికమైన వ్యామోహంలో మునిగిపోయిన మానవాళి అంతా కూడా దాని నుంచి వెనుదిరిగి భగవంతుడి వైపు తిరిగే దాన్ని బాబా టాప్ సీటర్వి అంటూ, అండ్ నన్ విల్ అండర్స్టాండ్, ఎవరికి ఇది అర్థం కాదు, ఏం చేయాలో, వాట్ టు డూ. ఆ పరిస్థితుల్లో ఆ రాయి వెనక్కి తిరిగే టైంలో అప్పుడు ఎలా అయితే దానికి ఏమి అర్థం కాదు, కాసేపు క్షణం అది జీరోలో ఉండిపోతుందట, ఎటు కదలకుండా ఉండిపోతుంది ఒక క్షణం. దాన్ని అది ఏమి తోచని పరిస్థితి, దాన్నే నిర్వాణం అని బుద్ధుడు చెప్పినటువంటి స్థితిని. అంటే అటువైపు నేను వెళ్ళను ఇప్పుడు డీటెయిల్స్ కి. మచ్ లెస్ ఫైండ్ ఏ సొల్యూషన్, ఏం చేయాలో తోచదట వాళ్ళకి, దానికి పరిష్కారం ఏమి గోచరించదు వాళ్ళకి ఆ పరిస్థితికి. పీపుల్ ఆఫ్ ది నార్త్ విల్ గో టు ది సౌత్, ఉత్తరం నుంచి దక్షిణానికి వస్తారు. అలాగే వెస్ట్ విల్ గో టు ది ఈస్ట్, డ్రిఫ్టింగ్ ఆల్ మిక్స్డ్ అప్. ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి, పడమర నుంచి తూర్పుకి, ఇలా ప్రజలంతా కూడా అటు ఇటు వెళ్ళిపోయి గందరగోళం. అంటే ఎప్పుడైనా ఏదైనా బాంబు పడినప్పుడు కానీ, మనకు భూకంపం వచ్చినప్పుడు కానీ పరిగెడతారు ఇళ్లలోంచి. అంత ఇష్టమైన ఇంట్లోంచి కూడా పరిగెత్తి బయటకు వచ్చి రోడ్ల మీద అటు ఇటు కంగారుగా పరిగెడతారు. ఎందుకు అంటే మీద పడితే ఎక్కడ చచ్చిపోతామో అని. అందుకని ఆ పరిస్థితి నెలకొంటుంది అని చెప్తూ బాబా, నో ప్లేస్ ఆన్ ఎర్త్, ఈ భూమి మీద అసలు ఏ స్థలం కూడా సురక్షితంగా ఉండదు. ఆర్ ద సీ, సముద్రంలో కూడా, విల్ బి సేఫ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ వార్. ఈ యుద్ధం యొక్క ఆ పరిస్థితులను తట్టుకోలేనటువంటి పరిస్థితి భూమి మీద తట్టుకోలేరు, సముద్రంలో నీళ్లలో తట్టుకోలేరు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది ప్రత్యక్షంగా బాంబు పడింది అనుకోండి, అక్కడి వాళ్ళు దాని ఎఫెక్ట్ ప్రత్యక్షంగా, దూరంగా ఉండేవాళ్ళు దాని ఎఫెక్ట్ పరోక్షంగా. ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాని యొక్క ప్రభావానికి లోనైపోయి ఏమీ తోచని, దిక్కు తోచని స్థితిలో ఉంటారు. ఆల్ విల్ బి ఇన్వాల్వ్డ్, అందరు కూడా దాంట్లో చిక్కుకొని పోతారు. అఫెక్టెడ్ అండ్ సఫర్, వాళ్ళు దానివల్ల బాధితులైపోతారు. ఆఫ్టర్ ఆల్ ద కరెంట్ కేయాస్ ఇన్ ది వరల్డ్ దేర్ విల్ బి ఏ కంప్లీట్ చేంజ్. అలా జరిగినటువంటి కల్లోల పరిస్థితి నుంచి ఒక పెను మార్పు సంభవిస్తుంది. ఏ న్యూ వరల్డ్ ఆర్డర్ విల్ ఎరైజ్, ఒక కొత్త ప్రాపంచికమైనటువంటి కొత్త పద్ధతి ఏర్పడుతుంది, కొత్త జీవన విధానం, మానవుల యొక్క జీవన విధానం కొత్తగా ఏర్పడుతుంది. ఇన్ విచ్ ఆల్ వర్ ఈక్వల్, దాంట్లో అందరూ సమానమే. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాలుగా, ఒక పక్కన తెల్లవాళ్ళు నల్లవాళ్ళు, ధనవంతులు దరిద్రులు, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు, రకరకాలుగా మనం ఎన్నో రకాలుగా ఏది వీలైతే కులం మతం దేని బేసిస్ మీద మనం భిన్నత్వాన్ని మనం చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాం. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే ఈ జీవన విధానం సరళిలో మార్పు వస్తుందో అప్పుడు అందరూ ఒకటైపోతారు అని చెప్తూ, ఈక్వల్ అయిపోతూ
ఇట్ వోంట్ బి కమ్యూనిజం. అది మరి ఏమంటే కమ్యూనిజమా? కాదు. సోషలిజం ఆర్ ఫ్యాసిజం. అది ఒక సాంఘికమైంది కాదు. ఫ్యాసిజం అంటే దేనో ఒక పద్ధతి మీద ఏర్పడింది కాదు. విచ్ ఆర్ ఆల్ ఫార్మ్డ్ ఆన్ మెటీరియల్ బేసిస్. ఇవన్నీ కూడా కమ్యూనిజం కానీ, సోషలిజం కానీ, ఫ్యాసిజం కానీ ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి తేడాతో ఏర్పడినవి ఇవి. కానీ మై ప్లాన్ విల్ బి ఆన్ ఏ స్పిరిచువల్ బేసిస్. నా నేను చేయబోయేది ఏ మార్పు అయితే తీసుకురావాల్సి ఉందో ఆ మార్పు ఆధ్యాత్మిక పథంలో జరుగుతుంది, భౌతికంగా కాదు. ఇన్ విచ్ దేర్ విల్ బి నో పూర్ అండ్ నో రిచ్. దాంట్లో అది ఆధ్యాత్మిక పరంగా జరిగినా కూడా, మామూలుగా ప్రాపంచికంగా కూడా ఇక్కడ ఎవరు ధనవంతులు గాని దరిద్రులు గాని ఉండరు, అందరూ సమానమే. అంటే ఆ భావనే ఉండదు వాళ్ళలో. బట్ ఆల్ గివెన్ ఈక్వల్ స్టేటస్ కమ్యూనల్లీ. అందరికీ సరి అయినటువంటి స్థితి, సరి అయినటువంటి గౌరవం లభిస్తుంది. వాడు పేదవాడైనా ఇదైనా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ధనవంతుడు పేదవాడిని చూస్తే, నువ్వు నా దగ్గర నిలబడాల్సినటువంటి నీ స్థాయి లేనివాడు నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు అని మాట్లాడటం ఇప్పుడు మనం సినిమాల్లో కానీ వీటిలో కానీ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు అది ఉండదట అలా. ఇద్దరు ఈక్వల్ గా, ఆస్ట్రేలియాలో డ్రైవరు తర్వాత మాలిక్ ఇద్దరు కలిసి ఒకే చోట కూర్చొని తింటారట, ఒకే చోట షేక్ హ్యాండ్ చేసుకుంటారు. కానీ మన దగ్గర జరగదు. డ్రైవర్ అంటే దూరంగా నిలబడి వాడు సెల్యూట్ చేయాలి, వీడు అరే రా పో అని చెప్తూ ఉంటాడు అనమాట. అది ఉండదు. అందరూ సమానంగా ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి, వాడు గొప్పవాడే కానీ చిన్నవాడే కానీ సమానంగా చూడటం జరుగుతుంది. గ్రేట్ నేషన్స్ దట్ హ్యావ్ ఎంజాయిడ్ a predominance of power for so long will now have a fall and will be on par with others. ఇప్పుడు చూడండి, మనకు అభివృద్ధి చెందిన దేశాలు సూపర్ పవర్స్ అని, మనకు అమెరికా, రష్యా, చైనా, జపాన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద నేషన్స్, వీళ్ళందరూ కూడా అప్పుడు సమానంగా అయిపోతారు. వాళ్ళ యొక్క ఆధిపత్యం అంతా కూడా లేకుండా పోతుంది, అందరూ సమానంగా అయిపోతారు అని బాబా చెప్తూ, ఈ సందర్భంగా ఉపాసిని మహారాజు ఎలాగైతే సడన్ గా మిగిలిన వాళ్ళందరికీ కూడా సడన్ గా ఆయన శరీరాన్ని చాలించినట్టుగా వాళ్ళు ఫీల్ అయినారు. దానికి కూడా బాబా చెప్పారు. ఇది చెప్పి ముగించేస్తాను. ది బ్రేకింగ్ ఆఫ్ మై సైలెన్స్ విల్ ఆల్సో బి యాజ్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ యాజ్ ద పాసింగ్ అవే ఆఫ్ ఉపాసిని మహారాజ్. ఉపాసిని మహారాజ్ ఎలాగైతే శరీరాన్ని సడన్ గా చాలించారని మీరు అనుకుంటున్నారు, బాబాకు తెలుసు. ఆయన అందుకే డేట్లు కూడా చెప్పి గుల్మాయిన్ అక్కడ ఉండమన్నాడు. అయితే అలాగే నా మౌన విరమణ కూడా అలాగే చాలా సడన్ గా జరుగుతుంది. ద డిఫరెన్స్ విల్ హవెవర్ బి in the general feeling which will be very strong when I speak. All will feel it. ఎందుకంటే నేను ఎప్పుడైతే మౌన విరమణ చేస్తానో దాని ద్వారా ప్రపంచానికి ఇవ్వవలసినటువంటి అనుభూతి అది అందరికీ చేకూరుతుంది, అందరూ దాన్ని పొందుతారు. ఫీలింగ్ విచ్ విల్ బి వెరీ స్ట్రాంగ్, ఆ స్ట్రాంగ్ గా ఉంటుంది, అందరికీ వస్తుంది. ఇట్ విల్ షేక్ ద వరల్డ్ లైక్ అన్ ఎర్త్ కేక్. భూకంపం వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇళ్ల నుంచి పరిగెత్తుకొని బయటకు వచ్చేస్తారు కదా, అన్ని ప్రాణం ఉంటే చాలు, బ్రతికితే చాలు, అంతే చాలు, మిగిలిన ఉన్నా పోయినా ఒకటే అన్న. అట్లా షేక్ వరల్డ్ లైక్ అన్ ఎర్త్ కేక్. భూకంపం వచ్చినప్పుడు ఎలా అయితే ప్రపంచం షేక్ అయిపోతుందో అలాగే నేను మౌన విరమణ చేసినప్పుడు ఈ ప్రపంచం అంతా ఒక పెద్ద షాక్ గురై షేక్ అయిపోతుంది. పీపుల్ విల్ ఫీల్ ద షాక్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్. ఆ షాక్ అందరికీ అనుభూతిలోకి వస్తుంది, కాకపోతే డిఫరెంట్ డిగ్రీస్. ఒకటికి 5 డిగ్రీలు, ఒకటి 10 డిగ్రీలు అయితే ఒకటి 50, 60, 70, 80 ఈ డిగ్రీస్ లో తేడా ఉంటుంది, కానీ అందరికీ అనుభూతిలోకి వస్తుంది. దస్ దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అలా వాళ్ళు దీన్ని విభిన్న స్థాయిల్లో దాన్ని అనుభూతి పొందుతారు అని చెప్తూ, ఆయన సెకండ్ వరల్డ్ వార్లోనే ముగించాలనుకున్నారు కానీ కాలేదు. ఇంకా థర్డ్ వరల్డ్ వార్ కూడా మరి రావాల్సిందో ఏమో, అది ఆయన దానికోసం ఏదో ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఆయనకు అన్నీ తెలుసు కదా. ఇందాకే గుల్మాయికి చెప్పాడు ఆయన, 24 దాకా నువ్వు సాకోరీలో ఉండవంటే 22 వెళ్ళొచ్చింది, 24 ఉపాసిని మహారాజ్ చనిపోయారు. బాబాకు తెలుసు, ఆయనకు సమయం దీనివల్ల
ఏమి పరిమితులు లేవు. ఆయన దేశకాల పరిస్థితులకు అతీతమైన వాడు, వాటిని అధిగమించిన వాడు గనుక ఆయన ఎలా ప్లాన్ చేశాడో అలా జరుగుతుంది. అంతవరకు మనకు ఆయన నామం, ఆయన పాదాలే మనకు శరణ్యము. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు మీరు వివరించారు. నిజంగా అది మన అదృష్టమో భాగ్యమో, ఎందుకంటే ప్రభు మనల్ని గట్టిగా పట్టుకున్నాడు. మన బాధ్యత ప్రకారం ఆయన చెప్పినట్టుగా మనం నడిస్తే వాటికి అధిగమించి మనల్ని తీసుకెళ్తాడనే ఉద్దేశం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే బాబా మీరు చెప్పిన విషయాల్లో మనం క్రిస్టమస్ అంటే క్రిస్టియన్ తర్వాత నుంచి ఈ జనవరి 1 సెలబ్రేషను, అలాగే మనకి ఉగాది అనేది కూడా తరతరాల నుంచి వస్తుంది. కానీ మన ప్రియతముడు వచ్చి ఇక్కడ నవజీవనం అన్నది, న్యూ లైఫ్ అన్నది స్టార్ట్ చేయడంతో అదొక వెరైటీగా అనిపించింది నాకైతే. మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. జై బాబా అండి. విష్ యూ ద సేమ్ సార్ మీకు. జై బాబా. ఇప్పుడు సంకీర్తనకు వెళ్దామండి. నాగమణి గారు అయిపోయారు. కేవి మమత గారు, మీరు అదే కె వెంకటేష్ గారిని సంకీర్తన చేయమన్నాను, ఆయన లెఫ్ట్ అయ్యారు. మీరు సంకీర్తన చేస్తారమ్మా, లేకపోతే నామం చేస్తారా వెంకటేష్ గారు? ఓకే. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. ఒక్క నిమిషం. అవతార్ మెహర్ బాబాకి జై. నీ నామం ప్రేమమయం మెహరు బాబా, నీ రూపం అపురూపం మెహరు బాబా, నీ కీర్తన సంకీర్తన జై బాబా అండి. ఉమారాణి గారు. ఓకే, నెట్ ప్రాబ్లంగా ఉందేమో. ఎం నాగమణి గారు మీరు సంకీర్తన చేయండి, మళ్ళీ ఉమారాణి గారు ఉంటే చేద్దాము, ఆవిడకి ఇద్దాము జై అవకాశం. బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరుని తలపే నిరతము నామదిలో, మెహరుని తలపే నిరతము నామదిలో, ఏ దేవుడెదురైనా నా స్వామి నీవే బాబా, మెహరుని తలపే నిరతము నామదిలో, నీవే నా దైవమని ప్రార్థించుచున్నాను, నీవే నా దైవమని ప్రార్థించుచున్నాను, నా ప్రేమ పండెనులే నీ కొంగు వీడనులే, నా ప్రేమ పండెనులే నీ కొంగు వీడనులే, చావైన బ్రతుకైనా నీ కోసమే బాబా, చావైన బ్రతుకైనా నీ కోసమే బాబా, మెహరుని తలపే నిరతము నామదిలో, నీ ప్రేమ నీ కరుణ కాంక్షించుచున్నాను, నీ పద సేవయే నా భాగ్యమన్నావు, నీ ప్రేమ నీ కరుణ కాంక్షించుచున్నాను, నీ పద సేవయే నా భాగ్యమన్నావు, చావైన బ్రతుకైనా నీ కోసమే బాబా, మెహరుని తలపే నిరతము నామదిలో, నీ పాద పద్మములే శరణం అన్నాను, నీ శుభనామమే నిరతము తలచేము, నీ పాద పద్మములే శరణం అన్నాను,
నీ శుభనామమే నిరతము తలచేము. చావైనా బ్రతుకైనా నీ కోసమే బాబా. మెహరు నీ తలపే నిరతము నామదిలో. ఏ దేవుడెదురైనా నా స్వామి నువ్వే బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అన్నయ్య జై బాబా. జై బాబా తల్లి, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మెహర్ మాయి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. మెహర్ మాయి గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఒక్క నిమిషం. తరగని పెన్నిది నీ కృప కన్నా, తనిమేసే నీ రూపము కన్నా, మిన్నైనది జన్మము లేదు. సన్ను తెంచు నిన్ను సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యం బాబా. కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యం బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిరిరే నీ రూపము కన్నా, మిన్నైనది జన్మకు లేదు. సన్ను తెంచు దయ సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యం బాబా. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాల నేత్రములు కానగరావు, కానగరావు. తెలివితేటలకు తెలియగరావు, తెలియగరావు, బాల నేత్రములు కానగరావు, కానగరావు. ఆత్మార్పణతో అంకితమైతే, ఆత్మార్పణతో అంకితమైతే, నూడలకైనా గోచరించవు. కమ్మనైనని నామమి మాకు నిత్య శరణ్యం బాబా. కమ్మనైనని నామమి మాకు నిత్య శరణ్యం బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిరిరే నీ రూపము కన్నా, మిన్నైనది జన్మకు లేదు. తన్ను తెంచుదయ సరగుణరమ్మ, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యం బాబా. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. రాను రాను భగవంతుని రూపం శిలగా మారే, పోను పోను భగవంతుని తత్వం తంతుగా మారే. తంతుల మెరుగన నిజ తత్వాన్ని, తంతుల మరుగున నిజ తత్వాన్ని, వెలికి వేసివి కమ్మ వేసివి, కన్నునైన నీ నామమే మాకు నిత్య శరణ్యం బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యం బాబా. తరగని పెన్నిది నీ కృప కన్నా, తమిళినే నీ రూపము కన్నా, మిన్నైనది జన్మము లేదు. సన్ను తెంచునయ సరగుణురమ్మ, కమ్మనైన నీ నామమి మాకు నిత్య శరణ్యం బాబా. ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ, ప్రేమ మీరని సేవలు చేస్తూ, సేవలు చేస్తూ, ఆర్తి తోడని నామము చేస్తూ, నామము చేస్తూ,
ప్రేమ మీరని సేవలు చేస్తూ నీ దీవెనలే మాతృలమైన నీ దీవెనలకు పాత్రులమైన బాబా బృందం భక్తులమైన కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యం బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యం బాబా. కమ్మనైన నీ నామమే మాకు నిత్య శరణ్యం బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఉమారాణి జై గారు బాబా. మూర్తి గారు వినబడలేదు అనుకుంటా కదా నా పాట? మీది వినబడలేదమ్మా, మీరు పాడండి. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. చిలక ముక్కు చిన్మయ రూపం, తిరునౌల మోహన రూపం. చిలక ముక్కు చిన్మయ రూపం, తిరునౌల మెహరు నిరూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. చిలక ముక్కు చిన్మయ రూపం, తిరునౌల మోహన మెహరు రూపం. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే కమనీయ రూపుతో. వింత వింత కాంతులీను కంటి చూపుతో, కాంతులు వెదజల్లే కమనీయ రూపుతో. చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు, చింతవలదు అంటాడు చెంత చేరమంటాడు. కనులలో తలపులో నిలిచెను, కనులలో తలపులో నిలిచెను. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుని మెహరు నిరూపం. చిరునవ్వుల మెహరు నిరూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు, తనివి తీరినా తపనాగదు. ఆ మందహాసము మనసుకు పారవస్యము, ఆ మందహాసము మనసుకు పారవస్యము. ఆ పారవస్యము ప్రేమకు ఆధారము, ఆ పారవస్యము ప్రేమకు ఆధారము. నవనీతం ప్రియ హృదయం ప్రేమకు నిలయము, నవనీతం ప్రియ హృదయం ప్రేమ నిలయము. ఆశ్రయమై లభించను జన్మధన్యము, ఆశ్రయమై అభించను జన్మధన్యము, మా జన్మధన్యము. చిలక ముక్కు చిన్మయ రూపం, చిరునవ్వుల మెహరు నిరూపం. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు. ఎంత చూసినా తనివి తీరదు, తనివి తీరినా తపనాగదు, తనివి తీరినా తపనాగదు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ మూర్తి గారు, ఇంకో ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. జై బాబా. ధన్యవాదాలు. ఇప్పుడు విజయలక్ష్మి గారిని ఒక సంకీర్తనకి సిద్ధంగా ఉండాలి. తర్వాత ప్రభు ప్రార్థన ఓకే. విజయలక్ష్మి గారు మీరు సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. పలుకే ప్రేమమయం, మెహరుని పలుకే ప్రేమమయం.
పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం మాయలోకమున మాయా బ్రతుకున ద్వంద్వనుభవములు భ్రమతల గుటకై మాయలోకమున మాయా బ్రతుకున ద్వంద్వనుభవములు భ్రమతల గుటకై పరమ పావనుడు ప్రేమ సాగరుడు పురాణ పురుషుడు పురుషోత్తముని పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం ఆది పురుషుడని ఆరాజుడని అనంతుడతడని అవిభాజుడని ఆది పురుషుడని ఆరాజుడని అనంతుడతడని అవిభాజుడని అవతారుండుని అవని సద్గురులు సప్తలో సమస్త లోకము శరణి మెహరుని పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం అంతరంగమున బాబా నామము అణువులో ప్రతిధ్వనించగా అంతరంగమున బాబా నామము అణువులో ప్రతిధ్వనించగా మధుర కీర్తనలు మెహరుని వరమని మెహర శ్రీయద తాండవమాడగ పలుకే ప్రేమమయం మెహరుని పలుకే ప్రేమమయం 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు ఇప్పుడు సమాప్తమయ్యాయండి. ఇప్పుడు రామకృష్ణయ్య గారిని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శేషారత్నం గారి హారతికి సిద్ధంగా ఉండాలి. నామము శివరవీంద్ర గారు చేస్తారు. జై బాబా అండి. రామకృష్ణయ్య గారు. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్దిగార్, సర్వ పోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ, ఇలాహి, యజ్దాన్, ఆహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఇజ్జత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్,
La ilaha illallah. O God, Father in heaven, పరమదయానిధి వగువో ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమున గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింపవేడుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకు మాకందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండుటకు మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు శివరవీంద్ర గారు మీరు ఒక 2 నిమిషాలు నామధ్వని చేయండి. తర్వాత 1 నిమిషం మౌనం ఉందాము. తర్వాత శేషారత్న గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ, అరుణమ్మ. ఓకే. సత్యవాణి గారు, మండవల్లి సత్యవాణి గారు మీరు 2 నిమిషాలు నామధ్వని చేయండి అమ్మా. జై బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा। अवतार मेहर बाबा की जय। जय बाबा। 1 నిమిషం మౌనం ఉందామమ్మా. తర్వాత హారతికి శేషారత్నం గారు సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై.
అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ప్రీతమునికి హారతిని ఇవ్వాల్సిందిగా శేషారత్న గారిని కోరుతున్నాను. జై బాబా తల్లి. జై బాబా, జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు మము హారతి గుణరా ఆది గురు. ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు. మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. ఏరుచు ఏరుచి గనిని సేవలో ఏరుచు ఏరుచి గనిని సేవలో ఆరుచి గనని మముని ప్రేమలో ఆరుచి గనని మముని సేవలో. మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. మండలిని కెటు అర్పణమైరో మండలిని కెటు అర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని. మెహర మనోహర మణిజ సహోదర హారతి గొనరా ఆది గురు మము హారతి గొనరా ఆది గురు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమ అవతార్ మెహర్ బాబా కీ జై. మౌన అవతార్ మెహర్ బాబా కీ జై. పరాస్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. ఈ అవకాశం ఇచ్చిన బాబా వారికి మూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మెహర్ బాబా. జై బాబామ్మ. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా ఆయన అద్భుతంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఒక 6 గంటల్లో మనకి కంప్లీట్ అవుతుంది. బాబా కృపా కటాక్షాలతో ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పి నెక్స్ట్ ఇయర్కి మనం అందరికీ కూడా ఆ ప్రేమ ప్రీతముడి తాలూకా ప్రేమాశీస్సులు మెండుగా ఉంటూ మనందరికీ కూడా ఆయన సహకార సంపత్తులు అందించాలని అందరికీ కూడా పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొత్త సంవత్సరం ప్రారంభానికి అందరికీ కూడా వెల్కమ్ బాబా ప్రేమాశీస్సులతో. జై బాబా అండి అందరికీ కూడా. అందరికీ అండి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీను. జై బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా. అందరికీ నూతన అవతార్ సంవత్సర మెహర్ శుభాకాంక్షలు. బాబా.